వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి పేపర్ 2కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేపర్లో మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ కొన్ని ప్రశ్నల గురించి ఏ ఏరియా నుంచి వచ్చినాయో మనం తెలుసుకుందాం. మనకు ప్రధానంగా ఆదర్శవాదానికి సంబంధించి బేస్ చేసుకొని ఒక 3 ప్రశ్నలు రావడం జరిగింది. ఆదర్శవాదం అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి జతపరచము కానీ, తర్వాత స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రశ్నలు 3 ప్రశ్నలు రావడం జరిగింది ఆదర్శవాదానికి సంబంధించి. తర్వాత గాంధీజీకి సంబంధించినటువంటిది నిర్వచనం, ఆదర్శవాదానికి సంబంధించినటువంటి అంశం ఏం చెప్పాడు, తర్వాత గాంధీజీ విద్యా తాత్విక దృక్పథం ఎట్టి అనేటువంటి 2 ప్రశ్నలు రావడం జరిగింది మనకు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి, అరవింద్ ఘోష్ సంబంధించినటువంటి, రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించినటువంటి ఎక్కువగా 5 ప్రశ్నలు రావడం జరిగింది. శాంతినికేతన్ స్థాపన గురించి, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, తర్వాత ఆయన తత్వానికి సంబంధించి, ఆయన ఎక్కడి వాడికి సంబంధించి, ఇలాంటి సుమారు 5 ప్రశ్నలు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ క్వశ్చన్స్ రావడం. సమ్యక్ సంకల్పం అంటే ఏంటి అనేటువంటి ఆర్డర్ వైజ్ చేయండి, జతపరచండి అనేటువంటి విధంగా మనకు ప్రశ్న రావడం జరిగింది. తర్వాత సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇవి టేబుల్ ఇచ్చి సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి, మళ్ళీ వీటికి సంబంధించినటువంటి ఆప్షన్లు సెట్ చేయమని ఇవ్వడం జరిగింది. తర్వాత ఆస్తేయము, అపరిగ్రహము, ఆస్తేయం అంటే ఏంటి, అపరిగ్రహం అంటే ఏంటి అన్నటువంటి భావనకు సంబంధించి మనకు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వివిధ రకాల ఆసనములు, తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి, తర్వాత నెక్స్ట్ ప్రజాస్వామ్య ఆసనములకు సంబంధించినటువంటి తీసుకుంటే వివిధ రకాల ఆసనములు, ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి చిట్కాలు పాటించాలా అలాంటివి కూడా మనకు మళ్ళీ ఇవి జతపరచుకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది ఆసనములకు సంబంధించి. తర్వాత వివేకానందుడు ఎప్పుడు చికాగోలో ప్రసంగించడం జరిగింది, ఏ సంవత్సరంలో ప్రసంగించాడు వివేకానందుడు అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. ప్రజాస్వామ్య విద్యకు సంబంధించినటువంటి సరైన భావన కాన్సెప్ట్, మళ్ళీ 2-3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆ స్టేట్మెంట్లలో సరైనటువంటి ప్రజాస్వామ్య విద్య అంటే ఏంది అనేటువంటిది కూడా మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. తర్వాత పర్యావరణ విద్య కూడా అదే విధంగా మనకు ప్రశ్న రావడం జరిగింది. పర్యావరణ విద్య అంటే ఏంది, దానికి సంబంధించినటువంటి సరైన భావన ఏంటి అనేటువంటిది. తర్వాత ఎస్డిజి అనేటువంటి కాన్సెప్ట్ సంబంధించి టీచర్ సంబంధించినటువంటి అంశం అడగడం జరిగింది. తర్వాత పాఠశాల ఒక చిన్న సమాజం అన్నది ఎవరు అనేటువంటి క్వశ్చన్ డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత జాండ్యూకి సంబంధించినటువంటి సరైనది అనేటువంటి జాండ్యూకి సంబంధించి సుమారు 3 ప్రశ్నలు రావడం జరిగింది. జాండ్యూకి సంబంధించి ఈ నిర్వచనం కాకుండా ఇలాంటి వేరే 3 ప్రశ్నలు రావడం జరిగింది జాండ్యూకి సంబంధించి. తర్వాత ఆర్టీఈ సెక్షన్ 3 ఏం చెప్తున్నది అనేటువంటి కింద అంశాలు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి. తర్వాత ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య, దీంట్లో 2 వేరియేషన్స్ క్వశ్చన్లు వచ్చాయి. దీంట్లోనే ఒకటి 6 to 14 సంబంధించినటువంటి విధంగా ఒకటి ఇస్తే, ఇంకొకటి ఆర్టికల్ సంబంధించినటువంటి అంశం కూడా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యకు సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత మైనస్ చేస్తామనేది కూడా మనకు అసలు ప్రాబ్లం ఎట్లా చేస్తారనే ప్రాసెస్ని మనం అడగడం జరిగింది. ఇట్లా 5 రకాలుగా మనకు టెస్ట్ చేయడం జరిగింది ప్రామాణిక విచలనానికి సంబంధించి. తర్వాత సంభావ్యతకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు రావడం జరిగింది. సంభావ్యత అంటే ఏంటి, సంభావ్యతకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు రావడం జరిగింది. తర్వాత సగటుకు సంబంధించినటువంటి కూడా 3 ప్రశ్నలు రావడం జరిగింది. సగటు అంటే కాన్సెప్ట్ ఏంటి, అంకమద్యం, మధ్యగతం, బహుళకం ఇచ్చి దాంట్లో ఇంకా వేరియేషన్స్ ఇచ్చి ప్రామాణిక విచలనం ఇచ్చి రకరకాలుగా ప్రశ్నను అర్థం కాకుండా చేయడంలో సెకండ్ పేపర్ మాత్రం చాలా అంటే చాలా కఠినంగా ఉంది. తర్వాత ప్రశ్న శైశవ దశ నుంచి యవ్వన వయసు వరకు అనేటువంటి ప్రశ్నలు
దాదాపు ఒక 4 ప్రశ్నలు రావడం జరిగింది. ఇదే కాన్సెప్ట్ను బేస్ చేసుకుని శిశువు శైశవ దశ నుంచి యవ్వన దశ వరకు ఏ విధంగా ఉంటారు అనే దానిపైన టేబుల్ వేసి కూడా ప్రశ్న అడిగారు. ఏ దశలో ఏమేమి ఉన్నాయో టేబుల్ వేసి తర్వాత స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. రెండో రకం స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏది రైటు ఇట్లా తర్వాత జతపరచడానికి సంబంధించినటువంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శైశవ దశకు సంబంధించినటువంటి స్పెషల్గా 4 ప్రశ్నలు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎరిక్ ఎరిక్సన్ యొక్క దశలకు సంబంధించినటువంటి కానీ ఆయన భావనకు సంబంధించి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతిభావంతులు ఎవరు, దీంట్లో మనకు డైరెక్ట్గా 140 అనేటువంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది. 140 ఎబో ఉన్నటువంటి వాళ్ళను ప్రతిభావంతులు అంటారు. ఆ విధంగా 100, 120, 140, 160, 140 కంటే ఎక్కువ ఇలా 140 ఈ విధంగా మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రాయిడ్ సెక్సువల్ ఆర్డర్కి సంబంధించినటువంటి మనకు ఫ్రాయిడ్కి సంబంధించినటువంటి 4 ప్రశ్నలు రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సెక్సువల్ ఆర్డర్కి సంబంధించి శైశవ దశ నుంచి తర్వాత యుక్త వయసు వచ్చే వరకు సెక్సువల్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, శైశవ దశలో ఏ విధంగా ఆనందం పొందుతాడు అనేటువంటి విషయానికి సంబంధించి, తర్వాత ఫ్రాయిడ్ సంబంధించినటువంటి మనోవిశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పరిశీలన పద్ధతి సంబంధించినటువంటి నిర్వచనం ఇచ్చారు. సన్నివేశాలలో పరిశీలించడం అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చి ఇది ఏ పద్ధతి అనే దానికి సంబంధించినటువంటి పరిశీలన పద్ధతి సంబంధించి మనకు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన లక్ష్యాలను ఆర్డర్లో అమర్చమని చెప్పడం జరిగింది. అక్కడ మనకు కొన్ని లక్ష్యాలు ఇచ్చారు. ఆ లక్ష్యాలకు సంబంధించి చివరిగా మనకు మూల్యాంకనం అనేటువంటిది వస్తుంది. ఆ విధంగా లక్ష్యాలను ఆర్డర్ వైజ్ చేయమని ఇవ్వడం జరిగింది. తర్వాత విద్య ఉమ్మడి జాబితాకు సంబంధించి ఏ సంవత్సరంలో తీసుకోబడింది, విద్య ఉమ్మడి జాబితా అనేటువంటిది ఏ సంవత్సరంలో తయారు చేయబడింది అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది. తర్వాత విద్య ఉమ్మడి జాబితా తయారు చేయడానికి గల కారణాలు కూడా అడిగారు. దీనికి సంబంధించి విద్య ఉమ్మడి జాబితా సంబంధించి సుమారు 4 క్వశ్చన్స్ వచ్చాయి. వెరైటీగా అన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒక క్వశ్చన్ చదవడానికి సుమారు 2-3 మినిట్స్ పట్టడానికి అవకాశం ఉన్నది. మనకు ఆ సిస్టమ్ మొత్తంగా ప్రశ్ననే కనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నాయి. ఈ విధంగా విద్య ఉమ్మడి జాబితాకు సంబంధించి 4 ప్రశ్నలు రావడం జరిగింది. తర్వాత ట్యాట్ అనేటువంటి కాన్సెప్ట్, ట్యాట్ అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇది ఇతివృత్త గ్రాహక పరీక్ష అని అంటారు. దీనికి సంబంధించి కూడా మనకు అడిగారు. తర్వాత ఇంకా రోషాక్ సిరాక్ మార్కల పరీక్షకు సంబంధించి ఇంకా వేరువేరుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు అడగడం జరిగింది. తర్వాత స్పెషల్గా ఆర్టికల్ 24A ఏం చెప్తుంది అని అడగడం. ఆర్టికల్ 24A ఏమి చెప్తుంది అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత జనాభా దినోత్సవం, ఈ దినోత్సవాలకు సంబంధించి జనాభా దినోత్సవం జూలైకి సంబంధించి, తర్వాత జూన్ 21 యోగా దినోత్సవానికి సంబంధించి, తర్వాత శాంతి దినోత్సవానికి సంబంధించి ఇట్లా వీటిని జతపరచుకు సంబంధించి కూడా మనకు ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత స్పెషల్గా ఇక్కడ సమాజ అభివృద్ధి దినోత్సవానికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సమాజ అభివృద్ధి దినోత్సవాన్ని ఎవరికి సంబంధించినటువంటి జరుపుకుంటారు, గాంధీజీ, తర్వాత నెహ్రూ, తర్వాత జాకిర్ హుస్సేన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రేరణకు సంబంధించి 4 రకాల ప్రశ్నలు ఇచ్చారు. ప్రేరణకు సంబంధించి విద్యార్థికి చదువుకునే వాడికి సంబంధించినటువంటి ప్రేరణ ఎట్లుంటుంది, తర్వాత ప్రేరణకు సంబంధించినటువంటి స్టెప్స్ ఎట్లా చేయాలి, ప్రేరణ చర్యలకు సంబంధించి, తర్వాత ప్రేరణను పొందేటప్పుడు ఏ విధంగా ఉంటాడు పిల్లాడు, ఇలాంటి వాటి బేసిక్ సంబంధించినటువంటి మనకు 4 ప్రశ్నలు రావడం జరిగింది. ప్రేరణకు సంబంధించి 4 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత కౌన్సిలింగ్ సంబంధించినటువంటి 3 ప్రశ్నలు ఇచ్చారు. వివిధ రకాల డైరెక్షన్ కౌన్సిలింగ్, తర్వాత ఇలాంటి కౌన్సిలింగ్లకు సంబంధించి పిల్లలకు అవసరమైతే ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తావు అనేటువంటి ప్రశ్నలు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత
అంతర్భావనం అంటే ఏమిటి అనేటువంటి కాన్సెప్ట్ అడగడం జరిగింది. అంతర్భావనం అంటే కాన్సెప్ట్ ఏంటి? తర్వాత మనకిచ్చినటువంటి ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాదాన్ని వరుస క్రమంలో సెట్ చేయండి అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఏబిసి, బీసీఏ, ఏసీబీ ఇట్లా మనకి ఇచ్చారు. ప్రజాస్వామ్య పీఠికలు, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటిది ఏ విధంగా వరుస క్రమంలో ఉంది అనేటువంటి ప్రశ్న. తర్వాత ఒకే ఒక ఎన్నో ప్రాబ్లమ్స్ ఇస్తారనుకుంటే ఒకే ఒక చిన్న లెక్క మాత్రం ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఇది, ఇట్లా అని కాదు, ఎగ్జాంపుల్. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీని సగటు ఎంత అని ఇచ్చారు. 1, 3, 7, 12, 18. మనం దీన్ని టోటల్ చేసి బై ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేస్తే మనకు యావరేజ్ వస్తుంది. ఇది సగటుకు సంబంధించినటువంటి అంశం. ఇది మనకు కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశం. అయితే దీంట్లో మనకు ప్రధానంగా ప్రశ్నలు అనేది చాలా పెద్దగా మరియు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా, చదివిన వారి పేపర్ రాసే విధంగా ఉంది. ఒక క్వశ్చన్ చదవాలంటే సుమారు 2 నిమిషాలు పడుతుంది. ఒక క్వశ్చన్ చదవడానికి 2 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా. అంటే రైట్ ఏందో రాంగ్ ఏందో మనం తెలుసుకోవాలంటే కష్టం. అందుకే మనము చదవాలి, బాగా చదివి పోతేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఉట్టిగా ఊరికే పోతే మనం ఏం చేయలేము. ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి కొంతమంది ఈజీగా ఉంది అని చెప్పారు. అయితే పేపర్ 1లో ప్రధానంగా ఏం లేదు అంటే ఇంగ్లీష్ అనేది ఇవ్వలేదు, తర్వాత ఆర్థమెటిక్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఎక్కువ టచ్ చేసింది నేషనల్కి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ బాగా టచ్ చేశాడు. తర్వాత మనకు 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కల పరంగా అన్ని స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్షరాస్యత రేటు కానీ ఇంకా వేరు అవన్నీ కూడా బాగా తీసుకోవడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఆర్థమెటిక్ అనేటువంటిది ఏం లేదు. దీంతో పాటు సైన్స్కి సంబంధించినటువంటి సుమారు ఒక 10 బిట్లు కనిపించినాయి. ఇక మిగతా అంతా నేషనల్కి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి, తర్వాత 2011కు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కూడా ఒక 10 ప్రశ్నలు రావడం జరిగింది. ఈ విధంగా అటో ఇటో పేపర్ కొద్దిగా చూసినా కానీ ఫస్ట్ పేపరు కొంతవరకు పర్వాలేదు అనిపించిన, సెకండ్ పేపర్ మాత్రం చాలా చాలా టఫ్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే సెషన్లో రాసేటువంటి వారికి చెప్పేటువంటి సలహా ఏంటంటే కాస్త చదువుకొని వెళ్తేనే ప్రశ్నకు జవాబు మనం చేయగలుగుతాం. ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి ఈ విధంగా ఇచ్చాడు. ఇంగ్లీషు ఆర్థమెటిక్ లేకుండానే మనకు తెలంగాణకు సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి, అంతర్జాతీయ సంబంధించి, సైన్స్ సంబంధించి ఇచ్చాడు. ఒకటో పేపర్ ఫస్ట్ ఓకే అనుకుంటున్నా, సెకండ్ పేపర్ మాత్రం ఏమీ సాధించలేకపోవడం అనేది చాలా ఉంటుంది. సైకాలజీ సంబంధించి, ఫిలాసఫీ సంబంధించి ఎంతో చదువుకొని పోతే కూడా కనీసం 50% కూడా చేయనటువంటి పరిస్థితి. అభ్యర్థులు చాలామంది చెప్పినటువంటి అంశం ఏంటంటే దీంట్లో 50 మార్క్స్ రావడం కూడా చాలా గ్రేట్ అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ప్రశ్న చదవడానికే సుమారు 2 నిమిషాలు పడుతుంది ఒక ప్రశ్న చదవడానికి. అట్లా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం డైరెక్ట్ పెట్టవచ్చు అనుకో ఈ విధంగా. కాబట్టి ఈ ప్రశ్నలు చూసుకొని ప్రశ్నలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆ విధంగా చూసుకొని వెళ్తే కొద్దిగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది.